బాయ్స్ లవ్ కి గర్ల్స్ లవ్ కి డిఫరెన్స్ ఏంటి? ఒకటి చెప్పండి. నీకు తెలుసుగా బాగా చెప్పు. నీకు తెలుసుగా బాగా చెప్పు. బాయ్స్ లవ్ కి గర్ల్స్ లవ్ డిఫరెన్స్ ఏంటి? బాయ్స్ ఎక్కువ ప్రిఫరెన్స్. ఈ రోజుల్లో గర్ల్స్ ట్రూ లేరు, బాయ్స్ ట్రూ ఉన్నారు. ఐ డోంట్ హావ్ ఐడియా. నేను లవ్ లో లేదు, నాకు తెలియదు. కొంతమంది ఉంటారన్నా వాడుకునేటోళ్ళు ఇట్లా అట్లా. మేబీ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ఈ జనరేషన్ అయితే అలాంటిది. బాయ్స్ అయితేనేమో ట్రూ ఉంటారు, గర్ల్స్ అయితే ట్రూ ఉంటారు. అంత ఏం లేదు. మరి చెప్పండి. మరి గర్ల్స్ ట్రూ ఉంటారు, బాయ్స్ ఉండరు. గర్ల్స్ ట్రూ ఉంటారా? మరి ఇంతమంది తెలియదు అన్నారు కదా. అంటే బాయ్స్ అయితే డిఫరెంట్ ఉమెన్స్ మీద ఉంటది, బట్ గర్ల్స్ ఒకరినే లవ్ చేస్తారు. మీకు బ్రో ఈమె చెప్పిన దానికి మీకు నేను దానికి అగ్రీగా ఉండవా? ఏమంటావు? మనకి ప్రెసెంట్ అయితే గర్ల్స్ అయితే మొత్తం డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్నారు. ఒక్కలే 3 మెంబర్స్ మెయింటైన్ చేస్తున్నారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఎందుకంటే నా ఫ్రెండ్ సర్కిల్ లో చాలా మంది అమ్మాయిలే వదిలేసిపోయారు అబ్బాయిలను. ఓకే, నన్ను కూడా లాస్ట్ ఓకే. అందుకే నాకు అబ్బాయిలే ట్రూ అని అనిపిస్తుంది. సో మీకు బ్రో? మనకు కొంచెం లవ్ గురించి తెలియదు. అంటే చూసిన దాని ప్రకారం చెప్పు. అంటే ఎక్స్పీరియన్స్ కాదు, చూసిన దాని ప్రకారం. చూసే వాళ్ళకి వాళ్ళ పర్సనల్ వాళ్ళు ఉంటాయి, నాకేం తెలుసు. అబ్బాయిల లవ్ ట్రూవా, అమ్మాయిల లవ్ ట్రూవా? మనం చెప్పలేం కదా. అమ్మాయిలు కూడా కొందరు మంచిగా ఉంటారు, కానీ ఈ జనరేషన్ అయితే మొత్తం 90% మిస్టేక్లే ఉన్నాయి. 90% ఆఫ్ మిస్టేక్స్ ఉన్నాయి అమ్మాయిలు. సో బ్రో మీరు? అబ్బాయి బ్రో. అబ్బాయిలు ట్రూవా, అమ్మాయిలు ట్రూ? అబ్బాయి ట్రూ. అబ్బాయిలు మిస్టేక్ కాదు, అబ్బాయి ట్రూ అంటారు. అబ్బాయి ట్రూ అంటే చూసిన దాన్ని బట్టి, అంటే ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని కాదు, చూసిన దాన్ని బట్టి. మీ ఫ్రెండ్స్, మీ సర్కిల్ ఎవరికో ఉంటారు కదా రిలేషన్షిప్ లో. సో వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఓకే. ఇక మనం ఎవరిని అంత లవ్ చేయలే, చేసినప్పుడు చూద్దాం. చూసిన వాళ్ళని చెప్పు బ్రో. అంటే నువ్వు చూసిన ఇప్పుడు ఏదైనా సరే మనం చూస్తాం కదా, ఆ ఎక్స్పీరియన్స్ అవడం వేరు, చూడడం వేరు. చూసినప్పుడు నీకు ఏమనిపించింది అనేది. చూస్తాం అంటే మనం ఎట్లా ఇప్పుడు వాడుకుంటారన్నా. మేము అంటే ఇప్పుడు నేను నిన్ను లవ్ చేస్తున్నా, ఎట్లుంటాయి అన్ని కొనిపించుకుంటా నీ దగ్గర. ఇంకొకటి ప్రపోజ్ చేస్తాడు, మనకే కొనిపిస్తుంది. అడుగులో ప్రపోజ్ చేసిండు, నాన్నెందుకు కాదనాలి. అట్లా వాడుకుంటారు. వాంతో కూడా అన్ని కొనిపించుకోవచ్చు అని కొనిపించుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు, తిరగవచ్చు. బాయ్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఎందుకని అంత? అంటే మరి గర్ల్స్ ఎందుకు చేయరు? అమ్మాయిగా నిన్ను అడుగుతున్నాను క్వశ్చన్. గర్ల్స్ కూడా చేశారు, కానీ అంటే గర్ల్స్ కి ఎంత ఉందో బాయ్స్ కూడా అంతే ఉంటది. అంటే హాఫ్ అంటే ఇద్దరు సమానంగా ఈక్వల్ గా లవ్ చేసినప్పుడు మరి క్లాషెస్ ఎందుకు వస్తున్నాయి అంటారు? తెలీదా? ఓకే, మీకు? నాకు కూడా అంత తెలియదు. గర్ల్స్ ఏమంటే గివ్ అప్ ఇస్తారు, బాయ్స్ కొంచెం గట్టిగా నిలబడతారు. బాయ్స్ గట్టిగా ఏంటంటే ఏముందన్న, అబ్బాయిలు అయితే రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఆలోచించి చూసుకుంటారు. అమ్మాయిలు అవేం పట్టించుకోకుండా చేసి లవ్ అంటారు. అమ్మాయిలు అవేం పట్టించుకోకుండా వేస్ట్ లవ్ అని అంటారా? అంటే మామూలుగా ఇష్టం అంటే ఇష్టం అని ఉంటారు. అబ్బాయిలు రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ చూసుకుంటా లవ్ చేస్తుంటారు కదా. రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, పనులు ఉంటాయి, అన్ని ఉంటాయి. వాళ్ళకి అవేమి ఉండవు, జస్ట్ లవ్ అని. ఓకే. అంటే ఎవరు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు లవ్ కి? అబ్బాయిలే ఎక్కువ ఇస్తారు కదా. అబ్బాయిలే ఎక్కువ ఇస్తున్నారు అని అంటే. సో ఎక్కువ దోకా ఇచ్చేది మాత్రం అమ్మాయిలే. కొందరు బాయ్స్ ఏమో మంచిగా ట్రూ లవ్ చేస్తారు, కొందరు బాయ్స్ ఏమో సరదాగా చేస్తారు. అదే గర్ల్స్ అయితే గర్ల్స్ కూడా సేమ్ యాటిట్యూడ్ ఉంటుంది కొందరు దాంట్లో. కొందరేమో సరదాగా చేస్తారు, కొందరేమో ట్రూలీ చేస్తారు, అంతే.